ప్రైజ్ ది లార్డ్. నవంబర్ 19వ తేదీ 2020. ఈరోజు దేవుని వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అవును క్రీస్తునందు ప్రియులారా, హన్న మరియు సమూయేలు సంఘటన దేవుని వాక్యములో ధ్యానిస్తూ ఉన్నప్పుడల్లా నా హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది. దేవుడు నన్ను పిలిచిన పిలుపును మరొకసారి నేను జ్ఞాపకము చేసుకున్నటకు నాకు ఒక అవకాశమును దేవుడు కల్పిస్తూ ఉంటాడు. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవునిలో నేను పరవశించి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకనంటే మొట్టమొదటిసారిగా బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు 3వ సంవత్సరంలో మా పాస్టర్ గారు పరిచర్య కొరకైన అంగీని అనగా పాస్టర్ గారు ధరించేటటువంటి దుస్తులను కుట్టించుకొనమని అనుమతినిచ్చాను. అవి కుట్టించుకొని విజయవాడ నుండి కాలేజీకి వస్తున్నటువంటి ఆ సందర్భంలో దేవుని వాక్యంలో హన్నా సమూయేలు యొక్క సంఘటన నా కళ్ళ ముందు దేవుడు ఉంచెను. అర్హత లేని నాకు దేవుడు యాజకులు ధరించే యాజక వస్త్రమును ధరించి నిబంధన మందసమును మోయు పరిచర్యను అనుగ్రహించెను అని తలంచినప్పుడల్లా నా కళ్ళలో నుండి కృతజ్ఞత కన్నీళ్లు జాలువారెను. ఆనందముతో హృదయము నిండెను. అర్హత లేని నన్ను మందసమును మోయువానిగా అనగా దేవుని వాక్యం ద్వారా జనులను మోస్తూ విశ్వాసము ద్వారా దేవుని వద్దకు వచ్చిన జనులను హృదయముపై భరిస్తూ వారి కొరకు ప్రార్థించేటటువంటి గొప్ప పరిచర్యను దేవుడు నాకు అనుగ్రహించెను. క్రీస్తు వద్దకు విశ్వాసులను నడిపించే గొప్ప నిరీక్షణ పరిచర్యను దేవుడు నాకు అప్పగించనే అన్న భావంతో కన్నీటి మధ్య ప్రార్థించడం మొదలు పెడతాను. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నీవు సేవకునిగా దేవుని చేత పిలువబడ్డావేమో, ఏదో ఒక విధంగా దేవుని పరిచర్యను చేస్తూ ఉన్నావేమో, అయితే దేవుని పిలుపును మరొకసారి జ్ఞాపకము చేసుకుని ఆ యొక్క గొప్ప పిలుపుకు తగినటువంటి ప్రయాసను నీ జీవితంలో నువ్వు చేయగలిగితే ఆ దేవుడు నీ ద్వారా తన్ను తాను మహిమపరుచుకొని నీ పరిచర్యను ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దును. ఆమేన్. క్రీస్తు పరిచర్యలో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.